అందరికీ నమస్కారం. వేదిక వేసిన పెద్దలు, సభాధ్యక్షులు వివరించిన మాధవ రాధా గారికి, అలాగే గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి డొక్కా మాణిక్య ప్రసాద్ గారికి, పెద్దలు, మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శాసనమండలి చీఫ్ విప్ అయినటువంటి శ్రీ ఉమారెడ్డి వెంకటేశ్వర గారికి, అలాగే మనందరి పొన్నూరు, ముఖ్యంగా పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి అంబడి మురళీకృష్ణ గారికి, నా సోదరుడు చిన్ననాటి స్నేహితుడు వంగవీటి నరేంద్ర గారికి, వేదిక మీద ఉన్న కోరా శ్రీనివాస్ గారికి, మా హరికృష్ణకి, సుభానికి, గుడవల్లి గంగాధర్కి, కొల్లేశ్వరికి, అలాగే ఇంకొక మిత్రుడు, నాకు అత్యంత ఆప్తుడు, మన హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్ అయినటువంటి శ్రీనివాస్ గారికి, అలాగే ఇర్మియా గారికి, తోట శ్రీనివాస్ గారికి, తుర్మతి శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఇతర పెద్దలందరికీ, వేదిక ముందు ఈరోజు ఏదైతే నామినేషన్ ప్రక్రియకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఏదైతే మన పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పార్లమెంట్కి పోటీ చేయడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. మీ అందరూ కూడా తెలుసు, చాలా మంది గతంలో 2019లో కూడా ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పార్లమెంట్ క్యాండిడేట్గా 8 నెలలు నేను చేయడం జరిగింది. ఆఖరి నిమిషంలో మరి ఆ దేవుడు రాత ఎట్లా ఉందో నన్ను పొన్నూరు పంపించడం జరిగింది. పొన్నూరు కూడా ఇక్కడ ఉన్న ఎక్కువ మంది మన పొన్నూరు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. పొన్నూరులో చాలా మంది, గుంటూరులో ఉన్న నా అభిమానులు కానీ లేకపోతే ప్రజలందరూ కూడా పొన్నూరు ఎందుకు పంపించారు, ఒక ఓడిపోయి సీట్కి పంపించారని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడారు. కానీ దైవానుగ్రహంతో మీ అందరి యొక్క ఆశీస్సులతో పొన్నూరు కోటని మనం భద్రపడగలుగుతాం. పొన్నూరు గడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించాం. ఈరోజు మళ్ళీ ఏదైతే 2 పర్యాలు తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ని కైవసం చేస్తుందో, ఈ మళ్ళీ గుంటూరు పార్లమెంట్కి మళ్ళీ నన్ను జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏదైతే 2019లో వేశారో మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను నిలబెడతాం నిజంగానే ఒక టాస్క్. ఇందాక సోదరు నరేంద్ర గారు అన్నట్టుగా ఒక టాస్క్, నాకు ఒక బాధ్యతాయుతంగా ఇచ్చారు. నాకు ఇది నువ్వైతే కొట్టగలవు, నీకున్న ఈ 7 నియోజకవర్గాలు నీకున్న సంబంధాలన్నీ కూడా నీకు ఉపయోగపడతాయి, నీకు ఒక మంచి పేరు ఉన్నది, నువ్వైతే ఈ పార్లమెంట్కి గెలవగలుగుతావు ఉద్దేశంతోనే నన్ను మరి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా మరి ఈరోజు పంపించడం జరిగింది. నేను ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు బాధ్యత చెప్పారో ఆ బాధ్యతకి అనుగుణంగా తప్పకుండా నేను మీ అందరూ కూడా మాటిస్తాను. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించిపోతాం. పొన్నూరు ఏ విధంగా గెలిచినా దానికి మించిగా మనం గుంటూరు పార్లమెంట్లో గెలవబోతా ఉన్నాం. ఇది నిజంగా ఇదేదో నేను మాట వరుస చెప్పేది కాదు. నేను ఏదైనా సరే ఒకసారి దిగిన తర్వాత ఆ లోతు ఎంత ఉన్నా సరే లోతు ఇస్తాను, దాని ఎటువంటి పరిస్థితులు దాని టార్గెట్ గోల్ రీచ్ కొట్టాల్సింది. అందుకనే నేను క్లియర్గా చెప్తున్నాను, మీ అందరి యొక్క అభినందనలు, మీ అందరి యొక్క ఆశీస్సులతో తప్పకుండా మనం గెలవబోతా ఉన్నాం. ఏదైతే ఈ రోజు మేము చూస్తుంటే గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా స్థానిక అభ్యర్థులు ఎవరు కూడా దొరక్క వాళ్ళు చిత్తూరు నుంచి 2 సార్లు తీసుకొచ్చారు, ఈసారి అమెరికా నుంచి తీసుకొచ్చారు. అంటే స్థానిక అభ్యర్థులు ఎవరు కూడా వాళ్ళకి అవసరం లేదు, స్థానిక సమస్యల గురించి వాళ్ళకి ఎవరికి అవసరం లేదు. 10 సంవత్సరాలు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని కనుమరుగు చేశాను. ఒక విధంగా చెప్పాలంటే నేనైతే ఆ పార్లమెంటు సభ్యుడిని కనీసం ఒక్క ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఒక్కరోజు కూడా చూడాలి. ఆ పార్లమెంట్ సభ్యుని ఎక్కడ కూడా ఈ 5 ఏళ్లలో నేను సభ్యుడిగా ఉన్నప్పుడు, శాసనసభ్యుడిగా ఉంటే ఒక్కరోజు కూడా పార్లమెంట్ సభ్యుని నేను చూశాను అలా. అంటే అలాంటి వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. ఇవాళ ఆయన 2 సార్లు అయిపోయింది. ఇప్పుడు అమెరికా నుంచి కనీసం ఈయన్ని చిత్తూరు అన్న అయితే దొరుకుతాడు, లేదా హైదరాబాద్ అన్నా చూస్తాం, లేదా ఢిల్లీ అన్నా చూడగలుగుతాం. ఈయన అమెరికా వెళ్ళాలి మనం, అంటే పాస్పోర్ట్ అన్న వీసా తీసుకొని అమెరికా వెళ్ళాలి. అంటే అలాంటి వ్యక్తుల్ని వాళ్ళు తీసుకొస్తున్నారంటే ప్రజల్ని ఎంత చులకనగా చూస్తున్నారు, ప్రజలు అంటే వాళ్ళంత చులకనగా ఉంది. సో ఇది నేను మీ అందరికీ తెలియజేసేదండి. మా గుంటూరు పార్లమెంట్గా పోటీ చేస్తా ఉన్నా. వచ్చే 5 ఏళ్ళలో గ్యారెంటీగా గుంటూరు పార్లమెంట్లో అదేవిధంగా పొన్నూరు ఏ విధంగా అభివృద్ధి చేశామో అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ కూడా 100% మనం అభివృద్ధి చేసి చూపించి వాళ్ళకి ధీటుగా సరైన సమాధానం మనం చెప్పే శక్తి స్థాయి మనకు ఉండదని చెప్పి ఈ తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈ రోజు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో మంగళగిరిలో ఈ రోజు ముద్రగా మన లావణ్య గారు కూడా ఆమె కూడా ఈ రోజు నామినేషన్ వేస్తా ఉన్నారు. అలాగే గుంటూరు తూర్పు కూడా నూరి ఫాతిమా గారు కూడా ఈ రోజు నామినేషన్ వేస్తా ఉన్నారు.
అదేవిధంగా ఏదైతే ఇవాళ శాసనసభ్యులు ఆనాపతి శివకుమార్ తెనాలి నుంచి, మరి అంబటి మురళీకృష్ణ గారు పొన్నూరు నుంచి, అదేవిధంగా బల్సాని కిరణ్ కుమార్ ప్రతిపాడు నుంచి, మేకతోటి సుశేఖర్ గారు తాడికొండ నుంచి, మరి వీళ్ళందరినీ కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరూ కూడా ఉంది. అందుకని మీ అందరూ కూడా చూసి ఏదైతే ఇవాళ నిత్యం అందుబాటులో ఉండే మన తినాకి ఓటు అనేది స్థానికంగా మనకున్న క్యాప్షన్, కానీ 7 అభ్యర్థులను మనం వేసాం. ఈ గుంటూరు పార్లమెంట్లో 7 అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇక్కడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీ అందరూ కూడా తెలుసు. ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒక మంచి పునాదులు వేసుకుంటూ వచ్చారు, ఏదైతే ఈ రాష్ట్రంలో నిరంతరం ప్రజలను మోసం చేసిన ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే ఇది నారా చంద్రబాబు నాయుడు ఒక్కడే. ఎందుకంటే అభివృద్ధికి ఎక్కడా లేదు, కానీ అభివృద్ధి చేస్తున్నట్టుగా నటిస్తాడు. తనకున్న ఎల్లో మీడియా ద్వారా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలకి తనేదో చేస్తున్నట్టుగా ఒక భ్రమ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఆ భ్రమను మనకు తొలిగిపోయినాయి. 2019లో ఏదైతే 2014లో గెలిపించామో భ్రమరావతిని క్రియేట్ చేసి ఆ భ్రమలందరూ కూడా తను చేసిన అన్ని కూడా తొలిగిపోయింది. అందుకని ఇవాళ ప్రజల్ని నిరంతరం మోసం చేసే వ్యక్తి ఎవరున్నారంటే నారా చంద్రబాబు నాయుడు. అందుకని ఇవాళ ప్రజలందరూ బాగా గమనిస్తూ ఉన్నారు. ఎన్నో వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి అయితే ఎన్ని వాగ్దానాలు చేసి అన్ని వాగ్దానాలు కూడా నిలబెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని మీరు అందరూ కూడా మరి ఏదైతే ఇలాగా మురళి గారు చెప్పారు, 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి నామినేషన్ ఆయన గెలుస్తారు. అందుకని అన్ని చోట్ల ఆయన వేయలేడు కాబట్టి ఇవాళ ప్రతి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన మరి మాలాంటి అభ్యర్థులందరినీ కూడా మరి గెలిపించుకునే అవసరం మనందరూ కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి రాష్ట్ర అభివృద్ధికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజే సాధ్యమైంది అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి రానున్న ఎలక్షన్స్ లో తప్పకుండా మరి రేపు 13వ తారీఖు ఎలక్షన్ లో మీరు మీ యొక్క తోటి ప్రజలందరూ కూడా తెలియజేసి అత్యధిక మెజారిటీతో మమ్మల్ని అందరూ కూడా గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ అది ఎంత ఎండగా ఉన్నా సరే మీరందరూ కూడా ఇంత ఎండలో కూడా పడి మీరందరూ కూడా మా ఒక నామినేషన్ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా దయపైన మీ అందరికీ ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ అందరూ కూడా భోజనాలు పక్కన సైట్లోనే అరేంజ్ చేస్తున్నాం. తప్పకుండా మీరందరూ కూడా భోజనం చేసి నిదానంగా మీ యొక్క స్థానానికి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు.